నెల్లూరు రూరల్ పరిధిలోని చింతారెడ్డిపాలెం గ్రామంలో కాయల బాలశౌరి ఆధ్వర్యంలో 134వ అంబేద్కర్ జయంతి వేడుకలు సోమవారం రాత్రి ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా అగస్టిన్ బాబు విచ్చేసి గ్రామంలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశానికి అత్యున్నత రాజ్యాంగాన్ని అందించిన డాక్టర్ బాబాసాహెబ్ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయారని కొనియాడారు. ప్రతి సంవత్సరం చింతారెడ్డిపాలెం గ్రామంలో అంబేద్కర్ జయంతి ఉత్సవాలను అత్యంత ఘనంగా నిర్వహించడం ఆనవాయితీగా వస్తుందన్నారు. అనంతరం ఎంబేటి చిన్నబాబు మాట్లాడుతూ అంబేద్కర్ జీవిత చరిత్రను భావితరాలకు తెలియజేయాలన్నారు. అంబేద్కర్ రచించిన రాజ్యాంగంతోనే నేడు ప్రభుత్వాలు నడుస్తున్నాయని చెప్పారు. బడుగు బలహీన వర్గాలకు ఆశాజ్యోతి అంబేద్కర్ అని కొనియాడారు. అంబేద్కర్ ఆశయ సాధనలో ప్రతి ఒక్కరూ ప్రయాణించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రసాద్, ఎంబేటి విల్సన్, కోరిష్ సందీప్, తేజ, రాజా, జశ్వంత్ తదితరులు పాల్గొన్నారు. విభజన జరగాలంటే మెజారిటీ వర్గాల అభిప్రాయం అవసరం లేదని చెప్పి ఆర్టికల్ 3 తీసుకొచ్చింది. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని అవమానిస్తే నా కొడకల్లారా దూరం నడిపినట్టు జరుగుతామని చెప్పి ఈ సందర్భంగా అందరికీ నమస్కారం. ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 134వ జయంతి సందర్భంగా చింతారెడ్డిపాలెంలో అందరి ప్రముఖులతో కూడా కలిపి మరి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క జన్మదిన వేడుకలు జరుపుకోవడం చాలా సంతోషకరము. మరి ఏ ఆశయంతో అయితే బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రజలందరికీ హక్కులు ఇచ్చాడో వాటన్నిటిని కూడా అనుభవిస్తూ ఈరోజు భారతదేశంలో అనేక మంది ఆయన ఇచ్చినటువంటి కాన్స్టిట్యూషనల్ రైట్స్ ద్వారా జీవిస్తున్నారు. 70 సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఈ రోజుకి కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశించినటువంటి ఫలితాలని ఇంకా పొందలేకపోతున్నాము. మరి బాబాసాహెబ్ అంబేద్కర్ అయితే పేదరికంలో పుట్టి ఈ యొక్క డిస్క్రిమినేషన్ అన్టచబిలిటీని అనుభవించి మరి దీనికి పరిష్కారం ఒకటే మార్గం అనుకొని చదివే ధ్యేయం అనుకొని
మరి ఉన్నత చదువుల కోసం అనేక ప్రాంతాలు చదివి మరి తను అనుభవించినటువంటి డిస్క్రిమినేషన్ ఏదైతే ఉందో, అన్టచబిలిటీ ఉందో ఎవరు అనుభవించకూడదన్న ఉద్దేశంతో మరి బడుగు బలహీన వర్గాలకు ఎవరైతే ఉన్నారో ఈ దేశంలో ఉన్నటువంటి పరిస్థితులకి అనుకూలంగా రాజ్యాంగాన్ని నిర్మించి అనేక ప్రాంతాలు అనేక దేశాలకు రాజ్యాంగాలు చదివి రాత్రింబగళ్ళు మరి పౌరులందరికీ కూడా అనేకమైనటువంటి హక్కులు కల్పించడం జరిగింది. కేవలము బాబాసాహెబ్ అంబేద్కర్ అనే వ్యక్తి లేకపోతే ఈరోజు ఈ యొక్క బడుగు బలహీన వర్గాల యొక్క పరిస్థితులు ఆలోచించుకోలేని పరిస్థితుంది. సో ఎన్నో రైట్స్ దిగొచ్చి, ఎన్నో హక్కులు దిగొచ్చి ఈరోజు అందరూ కూడా ఈక్వల్ రైట్స్, భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్కరు కూడా ఈక్వల్ రైట్స్ దిగుచ్చినటువంటి ఆయనకి జీవితకాలం రుణపడి ఉంటారు. మరి ఆయన చేసినటువంటి ఉద్యమాలు అయితే, ఆయన చేసినటువంటి ప్రణాళికలు అయితే ఏదైతే ప్రణాళిక ఉందో ఆ ప్రణాళికల ద్వారా ఈరోజు ఈ దేశం నిర్మించబడుతుంది. సో భారతదేశంలో అత్యద్భుతంగా రాజ్యాంగం నిర్మించి ఈ రాజ్యాంగం ప్రకారము ప్రభుత్వాలు నడిపేదాని కోసం ఆయన ఇచ్చినటువంటి స్ఫూర్తి, ఆయన ఇచ్చినటువంటి జ్ఞానము, ఆయన ఏదైతే జై భీమ్ అంటున్నామో జ్ఞానం వర్ధిల్లాలనే ఉద్దేశంతో ఆ రీతిగా పిల్లలందరూ కూడా ఒక భారతీయులకే కాదు, ఒక బడుగు బలహీన వర్గాలకే కాదు కానీ ప్రపంచంలో ఉన్న మానవాళ్ళందరికీ కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ జీవితం ఒక ఆదర్శంగా ఉంటుంది. మరి ఆయన పుట్టినప్పుడు ఏ విధంగా పుట్టాడో, పేదరికంలో పుట్టాడో, ఆయన చదువు ద్వారా ఎన్ని ఉన్నతమైన స్థానాలు అధిరోహించాడు మనందరం కూడా తెలుసుకుని మన బిడ్డలకు కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ చిన్ననాటి నుంచి బోధించాలా, బాబాసాహెబ్ అంబేద్కర్ చిన్ననాటి పరిచయం చేయాలా, బాబాసాహెబ్ అంబేద్కర్ జీవితం ఏ విధంగా మరి ఉన్నత స్థానాలకు అధిరోహించాడు అలాగే మన బిడ్డలు కూడా అధిరోహించాలంటే కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ను కూడా చిన్ననాటి నుంచి పరిచయం చేసి అందరూ కూడా ఆయన యొక్క అడుగుజాడల్లో ఆయన ఏదైతే ఈ యొక్క భూమి మీద ఉన్నప్పుడు ఆయన చదువు ద్వారా ఈ యొక్క సమస్తాన్ని, ఈ యొక్క పేదరికాన్ని చేయించి, డిస్క్రిమినేషన్ చేయించి అందరికీ కూడా హక్కులు కల్పించగలిగినాడు. ఎందుకంటే చదువుకోవడం వల్ల అనేక మార్పులు జరుగుతాయి కాబట్టి బిడ్డలందరూ కూడా మంచి చదువులు చదివించి ఆయన ఆశించిన ఫలితాలు త్వరగా పొందాలని కోరుకున్నాము. ఈ యొక్క చింతాడి పాలనలో అందరితో కలిసి ఈ రీతిగా ఈ యొక్క బాబాసాహెబ్ అంబేద్కర్ 134వ జయంతి జరుపుకోవడం చాలా సంతోషకరం. ఈ యొక్క కార్యక్రమానికి నన్ను కూడా ఆహ్వానించినందుకు అందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ అని అన్నారు. అందరికీ జై భీమ్. ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 134వ జయంతిని పురస్కరించుకుని చింతారెడ్డిపాలెం గ్రామంలో పెద్ద ఎత్తున ఊరేగింపు ర్యాలీ జరుపుకుంటున్నాము. ఈ కార్యక్రమము మొదట మొదలుపెట్టింది 2003లో కాయల సాదరన్న దీన్ని పునాది వేసి 2004లో దీని యొక్క ప్రారంభోత్సవం చేశాడు. దురదృష్టవశాత్తు సాదరన్న గారు 2006 సెప్టెంబర్ 14న మరణించడం జరిగింది. అప్పటి నుంచి గ్రామంలో జయంతులు వర్ధంతులు జరుపుకుంటున్నాము. కానీ గత 3 ఏళ్ల క్రితం నుంచి ఊరేగింపు స్టార్ట్ చేసాము. 2023, 24 ఇది 25 ఇది 3వ సంవత్సరము. ఈ కార్యక్రమానికి గ్రామస్తులందరూ చాలా సహకరించారు. అందులో భాగంగా పెద్దలు బాబు అగస్టస్ బాబు గారు కూడా మాకు బాగా కోఆపరేట్ చేసి భోజనం ఏర్పాటు చేసి ఉన్నారు. కాబట్టి అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొనాలని కోరుతున్నాము. పోతే అంబేద్కర్ గారు రాజ్యాంగం రాసిన మొదటి పాయింటే ఎస్సీ ఎస్టీలకి, మాలా మాదిగలకి, యానాది ఎరుకులు, బుడంగలు వీళ్ళందరికీ రిజర్వేషన్ కల్పించాడు. దాన్ని సర్దార్ వల్లభాయ్ ఖండించినప్పటికీ తన యొక్క బలంతో దీన్ని రిజర్వేషన్ ఏర్పాటు చేసి ఉన్నతమైన స్థితులు కార్పొరేటర్ కాడి నుంచి, ఎమ్మెల్యే కాడి నుంచి, ఎంపీ వరకు కూడా రిజర్వేషన్ కల్పించాడు. ఉన్నతమైన స్థానాలు కల్పించి ఆ యొక్క బడుగు బలహీన వర్గాలని ఎంతో ఉన్నతమైన స్థితిలో నిలిపేయడానికి బాబాసాహెబ్ అంబేద్కర్ కృషి చేశాడు. ఆయన స్మరించుకుంటూ ఈ జయంతిని జరుపుకుంటున్నాం. జై భీమ్.